చేతులు చూపిస్తే అమ్మవారి ఎడం చేతి పెట్టాలి. మీరు కూడా అమ్మవారి చేతులు పెట్టి స్వామివారి చేతులు పెట్టాలి. దేవాలయంలో ఎందుకు చేయాలంటే తను బాహ్య అభ్యంతరాలు శుచిగా ఉంటే సరిపోదు, దేహం కూడా సరిగా ఉండాలి. దేహాన్ని మనకు వరుణాది దేవతల అందరూ కళిపుతో రామచంద్ర స్వామి వారిని సీతామ్మవారి నమస్కారం చేసుకోండి. ఓం శాంతాకారం విశ్వాకారం బ్రహ్మేకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైనం యోగరథాభిగమ్యం వందే భవభయం సర్వలోకైకనాథం మానవాళి గదేశాంకే సంజయచక్రే దంతకే శ్రీమాన్నారాయణో విష్ణుదేవో అభ్యక్షతో నమస్తే మహామాయే శ్రీపీఠే సంస్కృతే శంఖచక్రకళాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే రామాయ రామసుతాయ రామకృష్ణాయ రఘునాథాయ నాథాయ సీతాయ పదవే నమః శ్రీరాఘవం దశరథాత్మజమప్రదేయం శ్రీరాఘవ ప్రభులాత్మేయం ఆజాత్వాహం అరవిందనాయ వాక్యం రామం నిశాకర వినాశకరం నమామి సీతారామం స్వామి నమః యమావాహం సమర్పయామి. అసలు మన పాదాలు సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. వారి పాదాలు ఇంకా 5 మార్లు సమర్పయామి. ధాయామి ధానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. నమస్కారం వారు ఎట్లాంటి సింహాసనం మీద కూర్చుంటారట, నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద వారిని మనం కూర్చోబెట్టామనే భావించాలి. ఎందుకంటే నవరత్న ఖచ్చితంలో మన దేవస్థానం వీలేదు కాబట్టి వాటి రూపకంగా నవరత్న సింహాసనార్థే అన్నదానం సమర్పయాలి. అక్షతలు మిగిలినటువంటి మంత్రాలు వాడించాలి మన లేవు, అందుకనే అక్షతలు నిమితంగా వాడాలి. కొందరు ఇప్పటితో వేసుకుంటారు అక్షతలు, ఆ విధంగా కాదు. ఈ గోవింద చతుర్థితో మాత్రమే బాగా దేవతలకు పూజించాలని శాస్త్రం చెప్తుంది. కాబట్టి నమస్కారం సింహాసనం పెట్టడం ఇది పాదయో పాఠ్యం. వారికి మనం ఏ విధంగా ఆతిథ్యం ఇస్తామంటే పాదయోహ పాఠ్యం, పాదాలు కట్టుకోవడానికి పాదాలు నీరించాము స్వామి, హస్తయోహ అర్ఘ్యం చేతులు కట్టుకోవడానికి నీరించాము స్వామి అని చెప్తున్నాం. ముఖే శుద్ధ తాగడానికి నీరవండి, ముఖే శుద్ధ సమర్పయాలి. అనగా మనం ఇంటికి వచ్చిన అతిథిని ఏ విధంగా స్వీకరిస్తాం, ముందుగా నీరు పాలు కట్టుకోండి యోగించినట్టు అంటాం, తర్వాత వచ్చిన తర్వాత నీరుస్తాం, ముందుగా గిన్నెలు పెడతాం. అలానే ఆ యొక్క దివ్యమైనటువంటి విగ్రహాలు కూడా ఆతిథ్యాన్ని ఇస్తున్నాం. ముఖే ఆ పుష్పాలతో వారి నీరు చదివి అంతేగా ఇంట్లో వచ్చిన ఆతిథ్యం ఇస్తాం. నీరు తర్వాత తర్వాత వేడినీళ్ళు పెట్టామంటే నది స్నానం చేయండి అని ఆతిథ్యం స్నానం ఇష్టదేలక్ష్మీ ఇష్టపత్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినో వ్యాప్తం ఇష్టం పరిధాన అమం పరిధాన సర్వం పరిధాన జగత్కుటుంబ సమర్పయామి. అనంతరం శుద్ధాగ్నియం సమర్పయామి. ఇది వస్త్రము
వారికి అమ్మవారికి వివాహ సందర్భంగా వైకుంఠాన్ని నుంచి భూలోకానికి వచ్చారు కాబట్టి వారికి ఇస్తున్నటువంటి పట్టు వస్త్ర ద్వయములు నమస్కారం చేయండి. హలో రాధా రామచంద్ర భగవానికి సీతామాతకి హనుమానికి ओम तथा श्री सीतारामचंद्र स्वामिनः दिव्यलीला विग्रह महोत्सव कल्याण महोत्सव के क्रमे अथ परपाद प्रधान प्रथमान्तः भाग्यनाथे योगः చాలా మంది అట్లే ఉంటారు అవసరమా ఎలా ఉంటుంది చూడండి. आकाश तत्वात् महाभूमं वायु तत्वात् महाभूमं तम देव तत्वात् महादीपं तम हम तत्वात् महाभूतो महादेवेन तम सर्व तत्वात् महाभूतो महाभूतो हरिकल भजामि इधर उधर उपसार को नमस्कार जयमा भगवान हेलो रामकृष्ण भगवान की जय श्री राम జై శ్రీరామ్. ओम सहस्राम ఇప్పుడు స్వామివారి ఎదుగుదల లోపల తీసుకొచ్చాం. వారి పాద ప్రక్షాళన కావించాలి కాబట్టి కొద్దిగా మీరు నీరు పోసుకోండి. వారి దంపతులు ఇద్దరు వారి పాదాలు చదువుకుంటారు. ఓం నమో బ్రహ్మణ్యదేవాయ ఓం బ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మీరు ఉత్తరంలో నీరు పోసుకోండి. ओम नमो ब्रह्मण्यदेवाय गोब्रह्मण्याय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः. यावदेवै देवाः सर्वा वेदब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो वेदमस्कुर्यान्न श्रीरङ्गे तये देवता एव देवता प्रीणाति. नमो ब्रह्मण्यदेवाय गोब्रह्मण्याय जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः. पादप्रक्षालनं महोत्सवो एतत् महोत्सवकाले सूर्यादीनां नवानां भस्मनाथं कोटिपेट्टि धाराः अनन्तरं दिव्यलीला विग्रह महोत्सवाख्ये कर्मणि मधुमन्तरानं चरिष्ये इति संकल्प्य పంపిస్తారు రాజాలు తీసుకొస్తారు. వాళ్ళు వస్తే పంపిస్తారు. कामो भवति पुनः दिव्यलीला विग्रह महोत्सवाख्ये मधुभक्तदानं करिष्ये.
స్వామివారికి ఆ యొక్క భక్తాలను సాగించి బలిలో ఓం యన్మధునో సత్యం పరమన్నాభ్యమేతం మధుపర్వో మధుపర్వో మధుపర్కః నోపరీత ధారణ జరుగుతున్న అందరూ నమస్కారం చేయండి. హలో రాధా రామచంద్ర భగవానికి జై శ్రీరామ్. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఉత్తర నూతన యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది కాబట్టి అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి. చెప్పండి మామ. స్వార్థ కర్మ అనుష్ఠాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం రామచంద్ర స్వామి కళ్యాణ ప్రీత్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం ధరిష్కే. గట్టి మేడం. స్వామివారికి అమ్మవారికి ఇప్పటి వరకు మనం వస్త్ర ద్వయము వార్షికాలు నూతన యజ్ఞోపవీత ధారణం అపవర్గము మొదలైన ద్రవ్యాలు స్వామివారికి సమర్పణ చేస్తున్నాం. ఇప్పుడు నిత్యమైనటువంటి అద్భుతమైనటువంటి కన్యాదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కన్యాదానం చేసి ఏమిటి కనుక అసలు కన్యాదానం అంటే ఎందుకు చేయాలి అంటే కన్యా కనక సంపన్న కనకాభరణేతుగా దాస్యామి విష్ణవేదు బ్రహ్మలోకే శ్రీశ్వయామి. అంటే ఈ కళ్యాణాన్ని చేస్తే మాకే ఫలితం వస్తుందయా అంటే పుత్రుడు అనేటువంటి వాడు మనకు ఒక వంశాన్ని మాత్రమే తరింపజేస్తాడు. తాత తండ్రి ముత్తాతను మాత్రమే పుత్రుడు ఆ యొక్క ఉద్ధరించగలుగుతాడు. అదే కన్య అయితే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ కన్యాదానం చేస్తే ఏం ఫలితం వస్తుందయా అంటే దశపూర్వేషాం దశాపరేషాం పద్వంశానాం మాతృవంశానాం అంటే వారి యొక్క తరములు అంటే ఆ యొక్క యజమాని యొక్క అమ్మాయి యొక్క తండ్రి తరాలు ఏమి దశపూర్వేషం అంటే 10 తరాల ముందు వాళ్ళు కానీ 10 తరాల అవతల వాళ్ళు కానీ ఎవరైనా కనుక పొరపాటున పాపం చేసి ఎక్కడ పాపం చేస్తే వాళ్ళు మరణించినానంతరం యమలోకంలో ఉంటారు కదా. వారి ఈ కళ్యాణాన్ని ఫలితం ఎలా వస్తుందంటే మత్వంశానం మాతృవంశానం నరకాదు ఉత్తీర్యత నరకలోకంలో కనుక వాళ్ళు ఉంటే శాశ్వత బ్రహ్మలోకే అంటే వారు తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలి శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధార్థం అని చెప్తారు. అంటే ఎవరైనా పాపం చేసిన ఈ 10 తరాల్లో ఎవరైనా ఒకరు కూడా ఒక వంశం వాళ్ళు కూడా పాపం చేయకుండా ఉంటారు కదా. దాంట్లో ఎవరైనా ఒకరు ఉన్నట్టయితే వారు నరకలోకం నుంచి వెళ్ళిపోయి
శాశ్వత బ్రహ్మలోకంలో ఉండాలి అంటే కన్యాదానం చేయాలి. కన్యాదానం చేస్తేనే ఆ 10 తరాల వాళ్ళు తృప్తి పొందుతారు. పూర్వజన్మలో ఏదో పాపం చేస్తుంటే ఈ జన్మలో వారు మంచిగా మానవ జన్మ ఎంత దుర్లభమైంది. కాబట్టి ఈ కన్యాదానం అనేది మహాద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కన్యాదానంలో కన్యను ఏ విధంగా దానం ఇవ్వాలి అంటే సాలంకృత మహిళోదక దారాపురస్తం అంటే హిరణ్యముడి బంగారం. అమ్మాయి ఏ విధంగా మన పెళ్లిలో చూస్తుండగా 20 తులాల బంగారం 30 తులాలు పెట్టారు. ఎందుకు పెట్టాలి అంటే ఆ విధంగా ఎవరు శాస్త్రంలో ఏంటిది సాలంకృతం అలంకారం. అమ్మాయిని అలంకారం చేయాలి. సరిగ్గా పట్టు చీర కానించి పట్టు చీర కట్టించి ఆభరణాలన్నీ పెట్టి సాలంకృత హిరణ్య బంగారం నుంచి దారాపురస్తం ఒంటికి ఏమంటే అమ్మాయిని ఒంటికి ఇవ్వడానికి వీల్లేదు. దారంతో ఇవ్వాలి. మా చేతిలో కొబ్బరి బొండం పెట్టాం. కొబ్బరి బొండం ఎందుకు పెట్టాలి? ఏదైనా పండు పెట్టకుండా అది కూడా పండేగా అంటే దీనికి పూర్ణ ఫలం అని ఒక పేరు ఉంది. ఈ పూర్ణ ఫలం లోపల ఏముంటుంది? మనం పోసేటువంటి నీరు ఉంటుందా? మనం పోయాం. దానిపైన లోపల ఉండేటువంటి కొబ్బరి కూడా మనం తయారు చేయాలి. దాని మీద ఉండేటువంటి ఏది మనం తయారు చేయాలి. దాని లోపల ఉండేటువంటి ఏ ద్రవ్యాలు మనం తయారు చేయలేదు కాబట్టి అది మానవ ఎదుగుదల కాదు. కాబట్టి దాన్ని పూర్ణ ఫలము అంటారు. అందుకనే దేవుడికి కొబ్బరికాయ పెట్టాలంటే ఏది కూడా దాన్ని అనుకుంటూ ఉన్నట్టు కొబ్బరికాయ. చాలా మంది మేము వ్రతాల చేత కొబ్బరికాయలు కడిగి దాన్ని చక్కగా అలంకారం కొట్టడానికి వేసి పెట్టారు. అట్లా పెట్టడానికి అవకాశమే లేదు. పూర్ణఫలం కదా. కాబట్టి కన్యాదానంలో పూర్ణఫలం ద్వారా ఆ కన్యాను సమర్పిస్తే వారి వంశాలు ఫలిస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి కన్యాదాన కార్యక్రమాలు చేసుకుంటారు.